జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకువచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా మన భారతదేశం ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుంది మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ వంటి విధానాల మూలంగా 2014 వరకు పడుకుని ఉన్నటువంటి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు లేచి నడవడం ప్రారంభించింది ప్రస్తుతం మన దేశం సగటున 7% వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుంది దీని మూలంగా విదేశాల నుంచి మనకు పెద్ద మొత్తంలో పెట్టుబడులన్నీ కూడా వస్తాయి దీనికి తోడు అమెరికా చైనాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య యుద్ధం అలాగే ఈ కోల్డ్ వార్ మూలంగా ప్రపంచంలోని అందరూ పారిశ్రామికవేత్తలు అదేవిధంగా పెట్టుబడిదారులు ఇప్పుడు చైనాకు వెళ్లకుండా భారత్ వైపు చూస్తున్నారన్నమాట దీని మూలంగా మన దేశంలోకి వచ్చేటటువంటి విదేశీ పెట్టుబడుల విలువ ఈ సంవత్సరం నుంచి గణనీయంగా పెరగనుండాలి అంటే మరింత సంపద సృష్టి మన దేశంలో జరుగుతుంది అన్నమాట దీని ద్వారా మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అదేవిధంగా ఉపాధి అవకాశాలు వస్తున్నాయి దీంతో అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు భారతదేశం ముందడుగు వేస్తుంది సరే ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో డ్రోన్ల వాడకం ఎక్కువగా ఉండాలి యుద్ధాల దగ్గర నుంచి వ్యవసాయం వరకు ఈ డ్రోన్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మన దేశంలో వ్యవసాయానికి ఇప్పుడిప్పుడే ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు కానీ ఇక ఈ పెళ్లిళ్లకు పేరంటాళ్లకు ఈ డ్రోన్లు అయితే భలే వాడతారు మామూలుగా వాడడం లే ఈ విధంగా డ్రోన్లను సాధారణ ప్రజలు కూడా ఉపయోగిస్తారన్నమాట ఇక రక్షణ రంగం విషయానికి వస్తే మన దేశం రక్షణ రంగంలో అనేక రకాల డ్రోన్లను అయితే తయారు చేస్తుంది ఈ కామికాజీ డ్రోన్లు అంటే సూసైడ్ డ్రోన్ అన్నమాట ఇవి చాలా రకాలు ఉంటాయి వీటిల్లోనే ఈ విధమైనటువంటి రకరకాల డ్రోన్లను మన భారత రక్షణ రంగ సంస్థలు తయారు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యుద్ధాల సమయంలో ఈ డ్రోన్ల వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు రష్యాకు ఉక్రెయిన్కు మధ్య జరిగినటువంటి యుద్ధంలో సాంప్రదాయ ఆయుధాల కంటే ఈ డ్రోన్ల వాడకమే ఎక్కువగా ఉన్నది డ్రోన్లను ఉపయోగించే రెండు దేశాలు కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నాయి ఏమే అందుకే మన మోడీ ప్రభుత్వం కూడా ఈ డ్రోన్ల తయారీ పైన దృష్టి పెట్టింది భారత్ను ఒక డ్రోన్ల తయారీ హబ్ గా తయారు చేసేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేస్తుంది ఇందుకోసం డ్రోన్ల తయారీ సంస్థలను ప్రోత్సహించడం కోసం ఈ డ్రోన్ల తయారీ రంగాన్ని పిఎల్ఐ స్కీమ్ లోకి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఏమే ఇక ఈ డ్రోన్ల తయారీ రంగాన్ని పిఎల్ఐ స్కీమ్ లోకి తీసుకొచ్చినటువంటి వెంటనే ఈ డ్రోన్ల తయారీ సంస్థలకు ఏకంగా 2,000 కోట్ల రూపాయల ప్రోత్సాహం కూడా అందించనున్నారు అంతేకాకుండా ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఆయా సంస్థలకు వివిధ రకాలైనటువంటి ఈ రాయితీలు అదేవిధంగా వడ్డీ లేనటువంటి రుణాలను కూడా అందించనున్నారన్నమాట దీని ద్వారా మన భారత్ లో ఈ డ్రోన్ల తయారీ పరిశ్రమ శరవేగంగా దూసుకుపోనున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే నిజానికి ఈ డ్రోన్ల తయారీ మన దేశంలో లేటుగా ప్రారంభమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ డ్రోన్ల తయారీలో టాప్ 10 దేశాల లిస్టులోకి మన భారత్ కూడా చేరిపోయింది ఇక ఈ వేగానికి తోడు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు కావచ్చు అదేవిధంగా ఈ ప్రోత్సాహకాల మూలంగా ఇక మన దేశంలో ఈ డ్రోన్ల తయారీ అనేది ఆకాశమే హద్దుగా చెలరైపోతుంది ఈ క్రమంలో మన దేశంలో ఈ డ్రోన్ల పరిశ్రమ 2030 నాటికల్లా ఏకంగా 2 లక్షల కోట్లకు చేరుకొని ఉండదంట ఎంత గొప్ప విషయం చూడండి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతదేశం ఈ డ్రోన్ల యొక్క ఇంపార్టెన్స్ సరిగ్గా గుర్తించింది అందుకే ఈ డ్రోన్ల తయారీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది ముఖ్యంగా ఈ రక్షణ రంగం వ్యవసాయం ప్రాసెసింగ్ అదేవిధంగా ఈ ఫార్మింగ్ రంగాలలో దాదాపుగా ఈ డ్రోన్లను ఉపయోగించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తారు నిజానికి ఈ డ్రోన్ల తయారీలో మనకంటే చైనానే ముందుండాలి ఏమే కొన్ని నిజాలు అయితే ఒప్పుకోవాలా కానీ ఈ చైనాకు సంబంధించినటువంటి డ్రోన్లను ఎవరు కూడా కొనుగోలు చేయడం లే ఒకటేంటంటే చైనా అంటేనే డూప్లికేట్ అని గుర్తుకొస్తుంది ఏమే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ చైనాకు సంబంధించినటువంటి డ్రోన్లు తమ పైన నిఘా పెడతాయని ఇది ఒక డౌట్ అనమాట అంటే ఎవరైతే కొంటారో ఆ దేశాలపైన నిఘా పెట్టి ఆ డేటాను చైనాకు పంపిస్తాయని చెప్పేసి ఆ దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి సరిగ్గా ఈ సమయంలోనే ఈ పరిస్థితిని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం భావిస్తుంది అందుకే మోడీ ప్రభుత్వం మన భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ డ్రోన్ల తయారీ పరిశ్రమ అయితే ప్రోత్సహిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా 2030 నాటికల్లా మన డ్రోన్ల మార్కెట్ 2 లక్షల కోట్లకు చేరాలనే టార్గెట్ తో మన మోడీ ప్రభుత్వం పనిచేస్తాడో ఇక్కడ విశేషం అనమాట అది ఎట్లా న్యూస్ మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్